అందరికి నమస్తే. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం హైకోర్టు ఒక డెడ్‌లైన్ పెట్టిన తర్వాత ఇక కొత్త కొత్త డ్రామాలన్నీ తెర మీదకొచ్చేస్తున్నాయి. మన కళ్ళ ముందు కనిపించినయి, మన కళ్ళ ముందు వాళ్ళు చేసినవే మేము కాదు అంటున్నారు. అదేదో అర్థం కాలేదు నాకు. ఎమ్మెల్యేలు మొన్ననేమో గద్వాల ఎమ్మెల్యే వీళ్ళను బీఆర్ఎస్ వాళ్ళని కలిసి బీఆర్ఎస్‌లో చేరుతున్నాం అన్నప్పుడు అసలు నేను కాంగ్రెస్‌లో చేరలేదు. నాకు ఆ రోజు కప్పింది కాంగ్రెస్ కండువ కాదు. ఆయన కూడా దేవుని కండువనే అన్నాడు. దేవుని కండువ కప్పిండు. అసలు కాంగ్రెస్ కండువ కాదని చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ జూపల్లి కృష్ణారావు పోయి బుజ్జగించుకున్నాడు. ఆయన చేరిండో ఏ పార్టీ ఉన్నాడో ఆయనకే తెలియదు. గద్వాల జనానికన్నా క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఇక ఈయన ఈ మధ్య బాగా లైన్లోకి వచ్చేసిండు. ఈ హైకోర్టు నోటీస్ ఇవ్వడం, తర్వాత ఈయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే పదవి అది. అది గవర్నమెంట్లో జరిగే అవకతవకలను ఆడిట్ చేసి ఒక విచారణ చేయించాల్సినంత పవర్ఫుల్ ఉండే చైర్మన్ పదవి కాంగ్రెస్లో ఏరిన బీఆర్ఎస్ లీడర్కి ఇచ్చిండ్రు. ఈయన ఏమంటున్నా అంటే నేను అసలు కాంగ్రెస్ చేరలేదు అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఇంటికి పోతే చేరినారు కదా అని అంటే లేదు మేము చేరలేదు, అసలు ఆ రోజు పోతే నాకు గప్పింది దేవుని కండువ, అది పార్టీ కండువ కాదు అంటున్నాడు. నాకు ఈ ఎమ్మెల్యేలు మాట విన్న తర్వాత ఏమర్థమైందంటే అది రేవంత్ రెడ్డి ఇల్లు కాదు, అదేదో మఠమేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దానిలో ఒక స్వామి ఏమో అనిపిస్తుంది. మనకు చాలామంది స్వాములు ఉన్నారు కదా, ఆ స్వాముల్లో ఈ రేవంత్ అయ్య స్వామి అనే అతను ఉన్నాడేమో. ఈ రేవంత్ అయ్య స్వామి దగ్గరకు పోయినప్పుడల్లా ఈ కండువాలు కప్పి ఇది దేవుని కండువ, ఇది దీనికి మహాత్యం ఉంటుంది, మీరు ఎప్పుడు ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, దేవుడు ఆ పాపాలను లెక్కబెట్టాడు అని రేవంత్ అయ్య స్వామి శిష్యులుగా మేము చేరుతున్నామని చెప్పి ఆ కండువ కప్పుకొని వస్తారేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎమ్మెల్యేలు మీరేమి సొంతంగా పుట్టుకతో ఎమ్మెల్యేలు కాదు. జనం ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయినరు, మళ్ళీ జనం పండ పెడితే లేవను లేవరు. మీరు జనం ఓట్లు వేస్తే అయిన ఎమ్మెల్యేలు, మీరు ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి వినండి. ఇన్నది మా సీనియర్ నాయకులు చాలా మంది మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అభివృద్ధి చేయడం ముందుకు పోతాం. తెలుసు, గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా శ్రేయోభిలాషి, గతంలో మా సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, మిత్రుడిగా గౌరవంగా నీ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసుకో, దేశంలోనూ ఒక పెద్ద కాన్స్టిట్యూన్సీ 7.5 లక్షల ఓటర్లు ఉన్నారు, ఇంకా పాపులేషన్ కూడా ఉన్నది. 29 రాష్ట్రాల ప్రజానికం కూడా మీ ప్రాంతంలో ఉంటారు. మీకు ఎటువంటి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా అవుట్ ఆఫ్ ది వే అభివృద్ధికి సహకరించే బాధ్యత నాది అని చెప్పి వేమనారాయణ రెడ్డి గారు ఈయన చేరినట్టుగా ట్వీట్ పెట్టుకున్నాడు. ఇంకేమున్నాయి, ప్రతిపక్షం హరీష్ రావును పేరును ప్రతిపాదించినా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా. గాంధీ అరకెపూడి ఇటీవల కాంగ్రెస్లో చేరిన శుభ సందర్భంగా సీఎం వ్యవహారాల సలహాదారు వేమనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించడం జరిగినది. ఇదో కలిసింది. సరే కలిసిందంటే మనం ఏందో అనుకుందాం, కలిసిండు ఏదో పాపం అభివృద్ధి కోసం కలిసింది. ఈయన ఏం కండవాలు కప్పుతున్నాడు కార్యకర్తలకు? కాంగ్రెస్ కండగాలు కావా ఇవేమన్నా? ఇవి కూడా దేవుని కండవాలేనా? ఏందో మరి దేవుని కండవాల కంటే వీళ్ళకు అవి దేవుని కండవాళ్ళలాగా కనిపిస్తున్నాయేమో. నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి ఇల్లు రేవంత్ అయ్యే మఠంలాగా కనిపిస్తుందేమో వీళ్ళకు. ఆడిపోతే ఒక కోడికేతోన కొట్టి నెమలికేతోన కొట్టి లడ్డు ప్రసాదం పెట్టి తీర్థం పోసి కొంత ఆ కండవ ఇట్లా దేవుని కండవ కప్పుతున్నా చెప్పి కప్పుతుండేమో అక్కడ మత్తులో పోయిన తర్వాత. వీళ్ళు అంటే ప్రజలను ఎంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే, ప్రజలను కాదు అసలు, వీళ్ళు ఏదో కోర్టును మేనేజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. మేము ఇట్లా చెప్పడం ద్వారా మీరు కోర్టును తప్పుదో పట్టిస్తున్నట్టు. కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటా కదా. మీరు పెట్టిన ట్వీట్లు, పేపర్లు చాలా ఉంటాయి, ప్రూఫ్స్. నేను చెప్తా, దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను. అసలు వీళ్ళు కోర్టులో బీఆర్ఎస్ ఇచ్చిన అది ఆధారాలు ఏమున్నాయి అదంతా కూడా సపరేట్ వీడియో చెప్తా నేను. ఇప్పుడు వీళ్ళు ఈ కండువాల గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఆ రేవంత్ అయ్య మఠానికి పోయి జాయిన్ అవుతున్నారు వీళ్ళందరూ. అసలు వీళ్ళు ఒక ధైర్యం ఎందుకు లేదు? వీళ్ళు కాంగ్రెస్లో చేరినామని చెప్పుకునేంత ధైర్యం కూడా లేని పిరికి వాళ్ళ వీళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మా పార్టీలో చేరినరు అని చెప్పుకోలేంత పిరికి పందాలో ఎందుకు ఉన్నది? ఈ పిరికి రాజకీయాలు దేనికోసం?
అవు బరాబర్ జాయిన్ అయినాం, జనాల కోసం జాయిన్ చెప్పండి, జనాల కోసం జాయిన్. మీరు ఎట్లా అదే కదా అబద్ధం చెప్పేది, రెగ్యులర్గా చెప్పే అబద్ధమే కదా. అందరు ఎవరైనా పార్టీ మారిన వాళ్ళందరూ అధికార పార్టీకి పోయే ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీలో అయినా మేము జనాల కోసం పోతున్నామని చెప్పి ఒక తీయని అబద్ధం ఉంది కదా, చెప్పండి. అంతకుముందు వాళ్ళు అదే చెప్పారు, మీరు అదే చెప్పండి. బై ఎలక్షన్ వస్తుంది, ఫేస్ చేస్తామని చెప్పండి, లేదా కోర్టులో చూసుకుంటామని చెప్పండి. కానీ ఈ పిరికి చర్యలు దేనికో అర్థం కాలేదు. మీరు మిమ్మల్ని బఫూన్లు అనుకుంటున్నారు జనం. ఈ రాజకీయ చతురత కాదు ఇది, బఫూన్ రాజకీయం ఇది. రాజకీయం చేస్తే గుండె ధైర్యంతో చేయాలి, జనానికి ఒక పని చేస్తే గుండెలో ప్రేమతో చేయాలి. జనాల మీద ప్రేమ లేదు, రాజకీయాల ఎదిరించే దమ్ము లేదు. ఏదో పాట ఉంటుంది, రేనా చూడు రేనా చూడు, ఎంఎస్ నారాయణది ఉంటుంది. ఆ పాటలు వీళ్ళకి బాగా షూట్ అవుతాయి ఇట్లాంటి వాళ్ళకు. ఇది దేవుని కండువాలు, ఇది కొబ్బరి చిప్ప, అది ప్రసాదం, ఇది లడ్డు ప్రసాదం, అది వేపాకు పూత. ఇవన్నీ చిన్నపిల్లలా మీరేమన్నా? చిన్నపిల్లలు మొన్ననే స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చిర్రా? ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినరు, అసలు కొద్దినైనా ఉండాలి. చూస్తున్న జనం ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు? చేర్పించుకున్న రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు? రేవంత్ రెడ్డి కూడా చేర్పించుకుంటూ కానీ దమ్ము ధైర్యం లేకుండా పోయింది. మా పార్టీలో చేర్చుకున్నామాయా. బాబు గారు మాటలు మాట్లాడిండ్రు, ఒకటేసారి నిమిషంలో 2 మాటలు మాట్లాడిండ్రు. శ్రీబాబు గారు అట్లా మాట్లాడరు, కానీ మరి ఎందుకు మాట్లాడిండ్రో తెలియదు. అభివృద్ధి చూసి అక్కడ పార్టీలో పడక మా పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్తాడు. ఎంబడే ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, మా పార్టీకి ఎప్పుడు వచ్చినాను అంటాడు. నిన్న ప్రెస్ మీట్లో శ్రీబాబు గారు కూడా రేవంత్ లైన్లో పోతున్నాడు. పాపం ఆయన అట్లాంటి మనిషి కాదు నాకు తెలిసి, కానీ మరి ఎందుకో మరి ఆయన నీడ దిక్కులో దొక్కిండేమో. అబద్ధం చెప్పిండు ఆయన కూడా. ఒక్కటే సెకండ్లో మాట మార్చి ఆయన మాటను ఆయన్నే కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నానంటే అభివృద్ధి నుంచి జాయిన్ అవుతున్నానని చెప్పిండు. ఎంబడే నెక్స్ట్ సెకండ్లో అసలు మా పార్టీలో చేరలే గాంధీ అంటుండు. ఒక పార్టీలో చేర్చుకునే చెప్పుకునే దమ్ము ధైర్యం కూడా లేదా? ఎవరు నన్ను ఎమ్మెల్యేని చేర్చుకున్నప్పుడు వాళ్ళని కాపాడుకునే నైతికత బాధ్యత మీ పార్టీ మీద ఉండాలి. మీరందరూ కలిసి మోసం చేసినారు పాపం ఆ 10 మందిని ఎమ్మెల్యేలను. వాళ్ళు జనాలను మోసం చేసినారు, మీరు వాళ్ళని మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీలు. అది కూడా నేను సపరేట్ చెప్తాను, దానికి పెద్ద లెక్క ఉన్నది ఎట్లా మోసం చేశారు అనేది. మీరు చేర్చుకున్న వాళ్ళకు చేర్చుకున్నామని చెప్పే దమ్ము లేదు, చేరిన వాళ్ళకు మేము చేరినామని చెప్పుకునే దమ్ము లేదు. ఇవి దమ్ములేని రాజకీయాలు. తెలంగాణలో ఈ దమ్ములేని రాజకీయాలను జనం యాక్సెప్ట్ చేయరు. మీరు బుద్ధి ఉన్నట్టు 11వ తేదీన ఒకలాగా మాట్లాడతాం, 10వ తేదీన ఒకలాగా మాట్లాడతాం, నెక్స్ట్ మంత్ ఒకలాగా మాట్లాడతాం, పొద్దుగాల ఒకలాగా అంటే బఫూన్ అంటారు వాళ్ళని. తెలంగాణలో జోకర్లు అంటారు. జోకర్ల రాజకీయం ఇది కరెక్ట్ కాదు. రేపు నాడు ఎవరు ధైర్యంగా కూడా మీ పార్టీకి రాడు ఇట్లా చేస్తే. శ్రీబాబు గారు మీరు ఓపెన్గానే ఉండండి, ఫైట్ చేయండి, కొట్లాడండి, కోర్టులో కొట్లాడండి. ఉపయోగానికి వస్తే కొట్లాడతామని చెప్పండి, అది దమ్ము. కానీ నాకు చేసింది కండవ కాదు, నాకు ఇచ్చింది నిమ్మరసం కాదు, ఏందో అసలు అంటే వీళ్ళ కుట్ర రాజకీయాలను జనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ కుళ్ళు రాజకీయాలను జనం అర్థం చేసుకోవాలి. రాజకీయం చేసేది ఎవరి కోసం అయినా? మీరు జనాల కోసం కాదా, మీకోసమా? దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు జనాల కోసం కాదు, మీ బతుకంతా కూడా మీకోసమే, జనాల కోసం కాదు. జనాల మీద పడి మీరు బతుకుతున్నారని అర్థమవుతుంది రాజకీయ నాయకులు. ఇక చూద్దాం ఈ మఠానికి ఎంత దూరం అవుతుందో. మరి ఇప్పటికి 2 ప్రకటించారు, ఇంకొక 8 మంది ఉన్నారు. మళ్ళీ 8 మంది కూడా మేము చేరింది కాంగ్రెస్ పార్టీలో కాదు, అసలు మా మీద వేసింది కాంగ్రెస్ కండవ కాదు, మేము మఠానికి పోయినాము, మఠంలో మాకు చాలువా వేసిర్రో లేకపోతే ఇంకేదేదో దేవుని కండవ వేసిరని చెప్తారో చూద్దాం. అసలు రేవంత్ రెడ్డి గారు అయినా కాంగ్రెస్లో చేరినరా లేకపోతే ఆయన టీడీపీలో ఉన్నాడా? ఆయన కూడా ఏదో మఠానికి పోతే చేర్చినరా, ఆయన కూడా వేసిర్రా? ఎక్కడ పోతున్నాయి విలువలు, రాజకీయ విలువలు? చేసిన తప్పును సమర్థించుకోనికే తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి రాజకీయ నాయకులకు జనమే బుద్ధి చెప్పాలి. టైం వస్తుంది మీకు, ప్రతిరోజు ఓటేనికి అవకాశం రాదు, ఓటేనికి వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. మీరు బుద్ధి చెప్పాలి ఇట్లాంటి రాజకీయ నాయకులకు. చేరిండు అదొక తప్పే, దాన్ని సమర్థించుకోనికే ఇంకా తప్పులు చేస్తుండు కదా. ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు. ఈ పార్టీకి పోయి ఆ పార్టీ పోలేదని, ఆ పార్టీకి పోయి ఈ పార్టీ పోలేదని చెప్పనికే జనం ఇచ్చిన పదవి మీకు అది. ఏదైనా జనాలకు చెప్పాలి, మీరు అబద్ధాలు చెప్పడం కాదు. మీరు చెప్తున్నది జనానికి. కోర్టు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది నాకు తెలిసి. నేను చెప్తాను అది కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.